రపారపా వ్యాఖ్యలతో బ్యానర్లు ముద్రిస్తున్నారా? అయితే ఆ షాపులను సీజ్ అయినట్లే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సహించమంటూ ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటువంటి వ్యాఖ్యలతో కూడిన ఫ్లెక్సీని ముద్రించిన ఘటనలో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని రాయల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అంశాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు సోమవారం ఆ దుకాణాన్ని సీజ్ చేసినట్లు ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగారంలో వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హింసను ప్రోత్సహించే వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లుగా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అనే వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ ఫ్లెక్సీలపై గ్రామస్తులు, టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన 6 వ్యక్తులు, అలాగే ఫ్లెక్సీని ప్రింట్ చేసిన దుకాణంపై కేసు నమోదు చేశారు. రప్పా అంటే తప్పేంటని మాజీ సీఎం స్థాయి వ్యక్తి సమర్థించడం విమర్శలకు దారితీసింది. దీన్ని అలుసుగా తీసుకుని వైసీపీ కార్యకర్తలు తలలు నరుకుతామంటూ హెచ్చరికలు జారీ చేసే విధంగా పలుచోట్ల బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి వాటిని ఉపేక్షిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇటువంటివి ప్రదర్శించే వారినే కాదు, వాటిని ముద్రించే వారిపై సైతం కేసులు పెట్టారు. ఇది అటువంటి వ్యాఖ్యల్ని ప్రోత్సహించే వారికి ఒక హెచ్చరిక అని అంటున్నారు.